చంద్రుని పుట్టుక గురించి వివరించే ముందు ఒక నిమిషం మనం చంద్రుని గురించి తెలుసుకుందాం. చంద్రుడు భూమి యొక్క ఉపగ్రహమని మనం చిన్నప్పుడు చాలా పుస్తకాల్లో చదువుకున్నాం. అయితే భూమి నుండి చంద్రునికి సుమారుగా 3,84,403 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు చంద్రుడు. సూర్యుని కాంతి చంద్రునిపై పడి రిఫ్లెక్ట్ అయ్యి భూమికి చేరటానికి 1.3 సెకండ్ల టైం పడుతుంది. అయితే చంద్రుని యొక్క వ్యాసం సుమారుగా 3,476 కిలోమీటర్లు. ఇది భూమి వ్యాసంలో 1/4 వంతు, అంటే పావు వంతు కంటే కొంచెం ఎక్కువ. చంద్రుడు సౌరమండలంలోని అంటే మన సోలార్ సిస్టంలోని 5వ అతిపెద్ద ఉపగ్రహం. అయితే గ్యానిమీడ్, టైటాన్, క్యాలిస్టో, ఐఓ అనే ఉపగ్రహాలు దీనికంటే పెద్దవి. అయితే సముద్రాల్లోని అలలు చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల ఏర్పడతాయి. అయితే చంద్రుని పుట్టుక గురించి వివరించే సిద్ధాంతాన్నే మహాఘాత పరికల్పన సిద్ధాంతం అని, ఇంగ్లీష్లో అయితే గెయింట్ ఇంపాక్ట్ హైపోథెసిస్ అని అంటారు. ఈ సిద్ధాంతం ప్రకారం శుక్రగ్రహమంత పరిమాణంలో ఉన్న ఒక ఖగోళ వస్తువు భూమిని బలంగా ఢీకొనడంతో ఏర్పడిన శకలాల నుండి చంద్రుడు ఏర్పడిందని ఈ సిద్ధాంతం తెలుపుతుంది. మరియు ఈ సంఘటనను బిగ్ స్ప్లాష్ అని మరియు దియా అటాక్ అని కూడా అంటారు. ఈ ఘటన సుమారు 450 కోట్ల సంవత్సరాల కిందట మన సోలార్ సిస్టమ్ ఏర్పడిన 2 నుంచి 10 కోట్ల సంవత్సరాల తర్వాత హేడియన్ ఎరాలో జరిగింది. అయితే భూమిని ఢీకొన్న ఆ ఖగోళ వస్తువుని దియా అనే పేరు పెట్టారు. దియా అంటే గ్రీకు పురాణాల్లోని దేవత పేరు. అయితే 2016లో చంద్రునిపై నుంచి తెచ్చిన కొన్ని శిలలపై జరిపిన పరిశోధన ప్రకారం కొన్ని నివేదికలు ఇచ్చారు. ఆ నివేదిక ప్రకారం ఆ 2 ఖగోళ వస్తువులు అంటే ఒకటి భూమి మరియు రెండవది దియా ఒకదానికి ఒకటి సూటిగా ఢీకొన్నాయని, తద్వారా 2 వస్తువులు ఒకదానిలో ఒకటి బాగా మిళితమైపోయాయని, అంటే బాగా కలిసిపోయాయని ఆ నివేదికలో తెలిపారు. ఈ మహాఘాత పరికల్పనే చంద్రుని పుట్టుకకు కారణమని ప్రస్తుతం ఎక్కువ మంది ఈ సిద్ధాంతాన్ని ఆమోదించారు. అయితే ఈ సిద్ధాంతం ప్రకారం భూభ్రమణం మరియు చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమించే కక్ష 2 ఒకే దిశలో ఉన్నాయి. చంద్రుని ఉపరితలం ఒకప్పుడు ద్రవ రూపంలో ఉండేదని చంద్రుని నుంచి తెచ్చిన కొన్ని శిలలపై చేసిన ప్రయోగంలో తేలింది. తర్వాత చంద్రుని గర్భంలో తక్కువ స్థాయిలో ఇనుము ఉంది, అంటే చంద్రుని యొక్క కోర్ భాగంలో ఐరన్ పర్సెంటేజు చాలా తక్కువగా ఉందని చెప్పారు. అయితే ఇతర నక్షత్ర వ్యవస్థల్లో కూడా ఇటువంటి సంఘటనలు జరిగి శకలాలతో కూడిన కొన్ని చక్రాలు కూడా ఏర్పడ్డాయని చెప్పారు. అయితే ఇక్కడ చక్రాలు అంటే పూర్తిగా ఏర్పడని గ్రహాలు అన్నమాట. అయితే సౌర వ్యవస్థ అంటే మన సోలార్ సిస్టమ్ ఏర్పాటు గురించి ప్రతిపాదించిన సిద్ధాంతాలన్నిటిలోనూ ఇలాంటి మహాఘాతాలు జరిగినట్టుగా ప్రతిపాదించారు. స్థిర ఐసోటోపు నిష్పత్తులు భూమిపైన మరియు చంద్రునిపైన ఒకే రకంగా ఉన్నాయి. దీన్ని బట్టి ఈ 2 పుట్టినది ఒకే చోట అని తెలుస్తుంది. భూమిని ఢీకొన్న గ్రహానికి దియా అని తెలుసుకున్నాం కదా. ఆ పేరు గ్రీకు పురాణాల ప్రకారం దియా అనే దేవత పేరు, అంటే వారి పురాణాల ప్రకారం చంద్రుని యొక్క తల్లి పేరు అన్నమాట. అయితే 2000 సంవత్సరంలో ఇంగ్లీష్ జియోకెమిస్ట్ అయిన అలెక్స్ హాలిడే ఈ పేరును ప్రతిపాదించాడు. గ్రహాల పుట్టుకపై ఉన్న ఆధునిక సిద్ధాంతాల ప్రకారం 450 కోట్ల సంవత్సరాల కిందట సౌర వ్యవస్థలో ఈ ఘటన జరిగిందని ఈ నివేదికలో తెలిపారు. ఈ మహాఘాత పరికల్పనలో ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే భూమి మరియు చంద్రుడు రెండింటి పుట్టుకల్లోనూ మహాఘాతాల ప్రమేయం ఉంది. భూమి రూపొందే సమయంలో ఆ గ్రహాల పరిమాణంలో ఉన్న వస్తువులతో డజన్ల కొద్దీ మహాఘాతాలకు లోనైంది భూమి. చంద్రుడు ఏర్పడ్డ మహాఘాతం కూడా అలాంటి మహాఘాతాల్లో ఒకటి. అదే చివరి మహాఘాతం కూడా. అయితే చాలా చిన్న చిన్న గ్రహశకలాలు వచ్చి భూమిని గుద్దిన సంఘటనలు తర్వాత దాదాపు 390 కోట్ల సంవత్సరాలుగా జరిగింది. దీన్నే లేట్ హెవీ బొంబార్డ్మెంట్ అని కూడా అంటారు. భూమి దియాల మధ్య జరిగిన ఈ ఘాతం 400 నుండి 445 కోట్ల సంవత్సరాల కిందట, అంటే సోలార్ సిస్టమ్ ఏర్పడటం మొదలైన 10 కోట్ల సంవత్సరాలకు జరిగిందని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ఘాతం ఖగోళ పరిభాషలో ఓ మాదిరి వేగంతో జరిగింది ఉంటుందని భావిస్తున్నారు. దియా భూమిని వక్రకోణంలో, అంటే 90 డిగ్రీలు, 180 డిగ్రీస్, 270 డిగ్రీలు, 360 డిగ్రీలు కాని కోణాలను వక్రకోణాలని భావిస్తున్నారు. కంప్యూటర్ సిమ్యులైజేషన్ ప్రకారం ఈ గుద్దుడు 45 డిగ్రీల కోణంలో
4 కిలోమీటర్/సెకండ్ వేగంతో జరిగిందని తెలుస్తుంది. అయితే చంద్రశిలల్లో ఉన్న ఆక్సిజన్ ఐసోటోపు పరిమాణాన్ని బట్టి చూస్తే ఈ ఘటన బాగా పెద్ద కోణంలో జరిగిందని భావిస్తున్నారు. ఒకసారి ఆలోచిద్దాం. 1 సెకండ్/4 కిలోమీటర్లు అంటే 60 సెకండ్లు 240 కిలోమీటర్లు/మినిట్ అవుతుంది. అంటే ఒక గంటకు 14,400 కిలోమీటర్లతో వేగంతో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన తర్వాత ఇనుముతో కూడుకున్న దియా గర్భం భూమి గర్భంలోకి కృంగి మునిగిపోయింది. దియా మ్యాంటిల్ భూమి మ్యాంటిల్తో మిళితమైపోయి ఉంటుంది. అయితే దియా భూమిల మ్యాంటిళ్లతో గణనీయమైన భాగం భూకక్షలోకి విరజిమ్మబడి ఉంటుంది. విరజిమ్మిన వేగం కక్ష వేగానికి పాలాయన వేగానికి మధ్య ఉంటే లేదా సూర్యుడి కక్షలోకి విరజిమ్మబడి ఉంటుందని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. అంటే ఎక్కువ వేగంతో విరజిమ్మబడి ఉంటుంది అని అనుకుంటున్నారు. భూకక్షలోకి విరజిమ్మబడ్డ శకలాలు తిరిగి కలిసిపోయి చంద్రునిగా ఏర్పడ్డాయి. ఇది 1 నెలలోపే జరిగి ఉండవచ్చు. అంటే 1 శతాబ్దిని మించి మాత్రం కాదు అని కూడా శాస్త్రవేత్తలు తెలిపారు. సౌరకక్షలో ఉన్న శకలాలు అక్కడే ఉండి కొన్నాళ్ల తర్వాత భూమి చంద్రుల వ్యవస్థను గుద్దుకొని ఉంటే అవకాశం ఉంది. దియా ద్రవ్యరాశిలో 20% వరకు భూకక్షలోనికి విరజిమ్మబడి ఉండవచ్చు అని, ఇందులో సగం వరకు చంద్రుడిగా ఏర్పడి ఉండవచ్చునని కంప్యూటర్లు సిమ్యులేషన్ల ద్వారా తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత భూమి కోణీయ ద్రవ్యవేగము ద్రవ్యరాశి గణనీయమైన స్థాయిలో పెరిగి ఉంటాయి. ఈ తాకిడి తర్వాత ముందు ఎలా ఉన్నప్పటికీ తర్వాత మాత్రం భూభ్రమణ వేగం ఇప్పటికంటే బాగా ఎక్కువగా ఉండేది. అప్పుడు రోజుకి సుమారుగా 5 గంటల కాలం మాత్రమే ఉండేది. భూమధ్యరేఖ, చంద్రుడు, భూమి చుట్టూ తిరిగే కక్షలు రెండూ ఒకే తలంలో ఉండి ఉంటాయని కూడా శాస్త్రవేత్తలు ఈ నివేదిక ప్రకారం తెలిపారు. అపోలో కార్యక్రమంలో భాగంగా తెచ్చిన చంద్రశిలల్లో ఉన్న ఐసోటోపులు భూమి మీద ఉన్న రాళ్లతో సరిగ్గా సరిపోయిందని, ఇవి కూడా సోలార్ సిస్టంలోని అంటే మన సౌర కుటుంబంలోని దాదాపు ఏ ఇతర వస్తువులతోటి సరిపోవడం లేదని 2001లో వాషింగ్టన్లోని కార్నెగీ ఇన్స్టిట్యూట్కు చెందిన శాస్త్రవేత్తల బృందం చెప్పింది. తరువాత అపోలో నమూనాలో ఉన్న ఐసోటోపులు భూమి మీది రాళ్ల ఐసోటోపుల కంటే స్వల్పంగా భిన్నంగా ఉన్నాయని 2014లో ఒక జర్మనీ బృందం వెల్లడించింది. తేడా చాలా స్వల్పమైనదే కానీ గణాంకాల పరంగా ప్రముఖమైనదిగా భూమికి దగ్గరలోనే దియా ఏర్పడి ఉండటం దీనికి కారణం కావచ్చని చెప్పారు. భూమిలో ఉన్న ఐసోటోపులే దియాలోనూ ఉండే సంభావ్యత చాలా తక్కువని, 1% కంటే తక్కువ అని 2007లో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు నిరూపించారు. ఆ తర్వాత వారు కొన్ని సిద్ధాంతాలను కూడా ప్రతిపాదించారు. మహాఘాతం తర్వాత భూమి అప్పుడే పుట్టిన చంద్రచక్రం అంటే ఇంకా గోళాకార రూపం పొందలేదు. అందుకే దాన్ని చంద్రచక్రం అని అన్నారు. రెండూ ఇంకా ద్రవవాయు రూపంలోనూ ఉన్నాయి. ఈ ద్రవవాయు రిజర్వాయర్లు రెండింటికి సంయుక్తంగా సిలికేట్ ఆవిరితో కూడిన వాతావరణం ఉండేది. ఈ స్థితిలో సంవాహకనం అంటే కన్వెన్షన్ వల్ల భూమి చంద్రుల వ్యవస్థ ఏకరీతిగా అంటే హోమోజెనస్గా మారింది. భూమి చంద్రుల మధ్య ఐసోటోపుల సామ్యాన్ని ఈ పరికల్పన వివరిస్తుంది. అంటే ఈ సిద్ధాంతం వివరిస్తుందని అర్థం. ఈ పరికల్పన జరగాలంటే చంద్రచక్రం ఒక 100 సంవత్సరాల పాటు అలాగే ఉండాలి. ఈ విషయంపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని ఆధారాల ప్రకారం అపోలో చంద్రయాత్రలో సేకరించిన శిలల్లో ఉన్న ఆక్సిజన్ ఐసోటోపులు భూమిపై ఉన్న వాటికి దాదాపుగా సరిగ్గా సరిపోయాయి. చంద్రునిపై పొరల్లో ఉన్న రాళ్లను బట్టి చంద్రుడు ఒకప్పుడు ద్రవస్థితిలో ఉండేదని తెలుస్తోంది. మహాఘాతానికి రాళ్లను కరిగించే శక్తి కూడా ఉంది. చంద్రుని గర్భంలో అంటే చంద్రుని యొక్క కోర్ భాగంలో అసలు ఇనుము అంటూ ఉంటే అది చాలా తక్కువ పరిమాణంలో ఉంటుందని కొన్ని ఆధారాలను బట్టి తెలుస్తుంది. ముఖ్యంగా సగటు సాంద్రత, మూమెంట్ ఆఫ్ ఇనాన్షియా, భ్రమణ లక్షణాలు మరియు అయస్కాంత ఇండక్షన్ స్పందనలను గమనిస్తే చంద్రుని కోర్ యొక్క వ్యాసం చంద్రుడి మొత్తం వ్యాసంలో 25% మాత్రమే ఉంటుందని తెలుస్తుంది. అనేక ఇతర రాతి వస్తువులలో 50% వరకు ఉంటుంది. భూమి చంద్రుల వ్యవస్థ యొక్క కోణీయ ద్రవ్య వేగాన్ని గమనిస్తే దియా భూమిలపై పొర నుండి చంద్రుడు ఏర్పడగా దియా యొక్క కోర్ భూమి కోర్లో మిళితమై
పోయిందని తెలుస్తుంది. అంటే భూమి యొక్క కోరు మరియు దియా యొక్క గర్భం భూమి యొక్క గర్భం కలిసిపోయిందని తెలుస్తుంది. సౌర వ్యవస్థలోని గ్రహాలన్నిటికంటే భూమి సాంద్రత ఎక్కువ. దియా కోర్ భూమి కోర్తో సంగమించడమే దీనికి కారణంగా చెప్పవచ్చు. చంద్రశిలలోని జింకు మరియు ఐసోటోపు స్థాయిని భూమి మరియు అంగారకుల గ్రహాల స్థాయితో పోలిస్తే మహాఘాత పరికల్పనకు మరింత ఆధారం లభిస్తుంది. అయితే చంద్రశిలల్లో జింకు బారా ఐసోటోపులు భూమి మరియు అంగారక గ్రహంలో శిలల్లో కంటే ఎక్కువగా ఉన్నాయి. జింకు చంద్రుడి నుంచి ఆవిరైపోయి ఉంటుందని దీన్ని బట్టి తెలుస్తుంది. మహాఘాతంలో ఇలా జరగడం సహజమే. అయితే దియా ఎక్కడి నుంచి వచ్చి ఉండవచ్చు? దియా భూమి యొక్క లాగ్రంజ్ బిందువులైన అంటే లాగ్రంజియన్ పాయింట్ L4 వద్ద కానీ L5 వద్ద కానీ శకలాలు ఒకదానితో ఒకటి కలిసిపోతూ అంటే కోయాలిస్ ఏర్పడి ఉండవచ్చని 2004లో ఎడ్వర్డ్ వెల్డునో రిచర్డ్ గార్లు ప్రతిపాదించారు. అయితే దియా ఏర్పడే క్రమంలో దాని ద్రవ్యరాశి క్రమేణా పెరుగుతూ సుమారు భూమి ద్రవ్యరాశిలో 10% చేరినప్పుడు అది కక్షలోని స్థిరత్వాన్ని కోల్పోయింది. ఈ పరిస్థితిలో చిరుచిరు గ్రహాల గురుత్వాకర్షణ శక్తి వల్ల ప్రభావితమైన దియా లాగ్రంజ్ బిందువుల వద్దనున్న స్థానం నుండి బయటపడి ఉంటుంది. తదనంతరం దియాకు ఆదిమ అంటే భూమి మధ్య జరిగిన గురుత్వ బలాల ప్రభావం వలన అవి రెండు గుద్దుకొని ఉండవచ్చు. 2008లో వెలువడిన ఆధారాల ప్రకారం ఈ గుద్దుడు ముందుగా అనుకున్నట్లుగా 453 కోట్ల సంవత్సరాల నాడు కాక కొద్దిగా తర్వాత అంటే 448 కోట్ల సంవత్సరాల కిందట జరిగి ఉంటుందని తెలుస్తోంది. 2014లో చేసిన కంప్యూటర్ సిమ్యులైజేషన్ల ప్రకారం సౌర వ్యవస్థ ఏర్పడిన 9.5 కోట్ల సంవత్సరాల తర్వాత ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. ఘటనల్లో కొన్ని వస్తువులు కూడా ఏర్పడి ఉండవచ్చని, ఈ భూమి చంద్రుల మధ్య లాగ్రాంజ్ బిందువుల వద్ద దిశలో ఉండిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. వస్తువులు కూడా భూమి చంద్రుల వ్యవస్థలోనే సుమారుగా 10 కోట్ల సంవత్సరాల పాటు ఉండి ఇతర గ్రహాల గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఫలితమై అంటే ఆ వ్యవస్థ నుంచి బయటపడి ఉండవచ్చని భావిస్తున్నారు. 2011లో చేసిన ఒక అధ్యయనం ప్రకారం వస్తువులకు చంద్రుని మీద గుంట కూడా ఏర్పడనంత వేగంతో జరిగి ఉంటుంది. అంటే అక్కడ కూడా ఘటన జరిగి ఉండవచ్చు. వస్తువులలోని పదార్థం చంద్రుని ఉపరితలంపై భూమి ఉన్న దిశకు అవలి వైపున కొని ఉండవచ్చు. కారణంగా చంద్రుని ద్రవ్యరాశిలో ఏర్పడిన తేడాల వలన దాని గురుత్వాకర్షణ శక్తితో అంతరాయాలు ఏర్పడి భూమితో టైడల్ లాగింగ్ ఏర్పడింది. టైడల్ లాగింగ్ కారణంగానే అప్పుడు చంద్రుడు ఒకే ముఖం భూమి వైపు కనిపిస్తూ ఉంటుంది, రెండో వైపు ఎప్పుడు కనబడదు. చంద్రుని పుట్టుకకు ఆఘాతం కల్పనే కాకుండా కొన్ని ఇతర పరికల్పనలు కూడా ఉన్నాయి. భూమి ద్రవ రూపంలో ఉన్న కాలంలోనే కేంద్ర బలం కారణంగా దాని నుంచి కొంత భాగం విడిపోయి చంద్రుడుగా ఏర్పడింది. చంద్రుడు ఇదే చోట పుట్టాడు. తర్వాత కాలంలో భూమి తన గురుత్వాకర్షణ శక్తితో తక్కుందని మరియు భూమి చంద్రుడు ఒకేసారి ఒకే ఎక్స్క్రిషన్ చక్రం నుంచి అని కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. సిద్ధాంతాలు ఏవి కూడా భూమి చంద్రుల వ్యవస్థకు ఆత్మీయ ద్రవ్య వేగం ఎందుకు ఉందో వివరించలేకపోయాయి. ఇవి ఫ్రెండ్స్ చంద్రుని పుట్టుక గురించి వివరించే సిద్ధాంతాలు. వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.